నమస్తే అండి. నాది తమలపాకు మొక్క, పాత మొక్క అయితే పందికొక్కు కొరికేసిందండి మొదల్లోనే. అదైతే ఇదంతా అల్లించాను, మొత్తం ఇక్కడ వరకు అల్లించాను. అయితే మొదల్లో కట్ చేసిందండి పందికొక్కు. మళ్ళీ ఆ కొమ్మలన్నీ కట్ చేసి నేను ఇలా బకెట్లో వేసాను. ఇదిగోండి, ఇవన్నీ కొమ్మలు కుచ్చేసాను మొత్తం. ఇదిగోండి మొదలు చూడండి. మన ఈ విధంగా కొమ్మలన్నీ కుచ్చేసుకుంటే మళ్ళీ మొక్క అయితే రెడీ అయిపోతాయండి. ఇవన్నీ కొమ్మలే, ప్రతి కొమ్మకి కూడా ఆకులు వేసుకొచ్చినాయండి. ఇవన్నీ కొమ్మలే మొత్తం బకెట్ అంతా కుచ్చేసానండి. ఇది కూడా నెల రోజులకి ఈ విధంగా వచ్చింది. మనకి వేరైతే అవసరం లేదండి, కొమ్మలు కుచ్చేసుకుంటే వచ్చేది తమలపాకు మొక్క. ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ కొమ్మలే. ఇదిగోండి ఒక్కొక్క కొమ్మకి మళ్ళీ కొమ్మలు వేసుకుంటూ వస్తుందండి. ఇదిగోండి, మనకి చిన్న కొమ్మ ఉన్నా కూడా తమలపాకు మొక్క బతికేస్తుందండి. ఇదిగోండి నెల రోజులకైతే ఇలా వచ్చింది. నేను వేరే బకెట్లో వేసాను మళ్ళీ, అవన్నీ కట్ చేసి మొత్తం. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.